బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడం బీసీల గొంతు కోయడమేనని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే జూన్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం, ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం వెనుక రాజకీయంగా బీసీలను అడ్డుకునే కుట్ర దాగి ఉందని విమర్శించారు. అదే జరిగితే బీసీలు రాజకీయంగా మరోసారి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇంకా ఎంతకాలం కాలరాస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలకు సిద్ధపడిన బీసీలను అభివృద్ధి అవకాశాలకు ఇంకెంతకాలం దూరం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను సామాజిక న్యాయానికి దూరం చేసి అంటరాని వాళ్లుగా చూసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్లను 23%కి తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే రిజర్వేషన్లు 23%కి తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకోసమే మేము బీసీ సంఘాలన్నీ కలిసి మీరు అనుకుంటారేమో ఏమున్నది, ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, పోతారు, వీళ్ళతో ఏమైతుంది, నాకు రాజ్యం ఉన్నది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అనిచేస్తాను, వీళ్ళను మీరు తొక్కేస్తారు, తొక్కుకుంటా పోతాను నేను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మేము చెప్తాము రేవంత్ గారికి అవకాశం చెప్తాము. ఇలా ఈ తెలంగాణ ఉద్యోగంలో భాగస్వామ్యంగా ఉన్నాము. ఈ తెలంగాణ చదువుకోవడంలో మా అర్థం ఉన్నది, మా దుర్గమై ఉన్నాడు, సాకరేగా ఉన్నది, మా సరళగొప్ప ఉన్నాడు, అనేక మంది రక్తత్వంతో మా బలహీన మా రక్తదక్కడం జరిగింది. తెలంగాణ అనేక మార్గాలు మేము ఉన్నాము. ఇక మేము చేయవలసి లేదు. మేము ఖచ్చితంగా ఎందుకంటే మాకు జీవన మాకు వ్యక్తిగతంగా మీతో ఏం లేదు. మీకు చెప్పిందే మీరు అడుగుతాము. మీరు 40% ఇస్తామన్నారు, మీరు 40% ఇవ్వండి, ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు పోతే ఖచ్చితంగా మీరు అడ్డుకోవడానికి కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్తాము. ఎటువంటి త్యాగాలపైన, ఎటువంటి పోరాటాలపైన మేము సిద్ధపడతాము బీసీ సంఘాలుగా. అందుకోసం మేము బీసీ సమాజాన్ని మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. అందుకోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. నిన్నటికి మొన్న కాంగ్రెస్ వ్యవస్థ చెప్పి 40% చేస్తామని 23,000 మందికి స్థానిక సంస్థలో మేము సర్పంచ్ చేస్తామని చెప్పేసి, జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పేసి, మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పేసి చెప్పి ఇలా ఆశపెట్టి నేను మొత్తం కూడా మోసం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతుంది. కాబట్టి బీసీలందరూ ముఖ్యంగా స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు అందరూ కూడా ఒకరు రావాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజం మొత్తం మేధావులందరూ అందరూ కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ అయిపోయిన ఎలక్షన్స్, అసెంబ్లీలో పార్లమెంట్లో బీసీలకు ఎలక్షన్ మొత్తం కాస్ట్ అయిపోయిన సందర్భము. అందుకోసం కాస్ట్ అయిపోయిన కాబట్టి పార్టీలు కూడా నిరాకరించే పరిస్థితి దగ్గర మీరు రిపోర్ట్ చేయలేదని చెప్పేసి ఒకటి నిజామాబాద్ యువరాలు చెప్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం 7 స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది మీరు చేస్తున్న డిమాండ్ కాదు. కామారెడ్డి బహిరంగ సభలో, విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి మీరు వారికి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేము దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా అవకాశాల్లో సామాజిక వర్గాలకు 40 రిజర్వేషన్స్ కల్పిస్తాం. అయితే ఏదైతే 50% ఉందో ఆ 50% మించి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళ అగ్రనాయకులతో మాట్లాడుతున్నది ఒక భాష, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఒక భాష. అసలు వాళ్ళకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళ కులగణన గురించి మాట్లాడడం లేదు, స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు.
కులగణన చేయడానికి బడ్జెట్ ఎంత కేటాయిస్తారో చెప్పడం లేదు. దానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశం వాళ్ళకు లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ చూస్తున్నాం బీహార్లో ఎక్కడైతే ఓబీసీ నాయకత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉందో ఇవాళ బీహార్ ప్రభుత్వం పకడ్బందీగా కులగణనకు చట్టబద్ధత కల్పించి పకడ్బందీగా నిర్వహించి అక్కడ ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి